సంతోషంలో వారి గట్టి హల్లెలూయా చెప్పండి. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని కూడించిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవాది దేవుని యొక్క నామము కీర్తించడానికి, ఆరాధన చేయడానికి దేవుడు మాకు మంచి అవకాశం దయచేసిన కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయంతో అందరూ ఏక మనసుతో దేవునికి ఆరాధన చేయాలి. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనందం సంతోషం నీవేనయ్యా, ఆశ్చర్యం నీ ప్రేమయే నాయనా, ఆనందం సంతోషం నీవేనయ్యా, ఆశ్చర్యం నీ ప్రేమయే నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో
నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా దేవకీ రూపమా ప్రియమైన నిన్ను చూడి ప్రియమైన యేసయ్యా దేవకీ రూపమా ప్రియమైన నిన్ను ఏదో తెలియని వేదన ఎదలో నింపున నా ప్రియ పదములు చాలని ప్రేమకి పరిణమించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నింపును నా ప్రియ పదములు చాలని ప్రేమకి పరిణమించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా దేవకీ రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా దేవకీ రూపమా ప్రియమైన నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా 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 హల్లెలూయా 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 యేసయ్యా మన సంతోషము మన ఆనందము మన దేవుడు గొప్ప దేవుడు ఎల్లప్పుడూ అద్భుత కార్యాలు చేసిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఆ దేవాది దేవునికి స్తోత్రం చేయడానికి ఆరాధన చేయడానికి దేవుడు మాకు మంచి అవకాశం దయచేసిన కాబట్టి ఎంతో సంతోషం కలిగిన హృదయంతో ఆరాధన చేయాలి ఆమేన్ దీవారాత్రములో కంది పావవలే కాచి దీవారాత్రములో కంది పావవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించిదివి దయగల హస్తముతో బ్రోచి నడిపించిదివి హల్లెలూయా హల్లెలూయా అందరూ చప్పట్లు ఆరాధన చేయాలి స్తోత్రం చెయ్యందుము స్తుతి స్తోత్రం చెయ్యందుము స్తోత్రం చెయ్యందుము స్తుతి స్తోత్రం చెయ్యందుము
నీ నామం ఎంతో గొప్ప నామము దేవా, నీవు ఎంతో గొప్ప దేవుడు దేవా. స్తుతి స్తోత్రం ఆరాధన స్వీకరించడానికి నీవే యోగ్యుడు దేవా, నీవే యోగ్యుడు దేవా, నీవే యోగ్యుడు దేవా, నీవే యోగ్యుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి నీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన. నీవే యోగ్యుడవు దేవా, నీవే నిత్యగల దేవుడు, నీవే నా సృష్టికర్త, నీవే నా ఆశ్చర్యకరుడు, నీవే అద్భుత కార్యాలు చేసిన దేవుడు, నీవే బలపరచిన దేవుడు, నీవే అద్భుత కార్యాలు చేసిన దేవుడు దేవా. నీవే పరిశుద్ధుడు, నీవే పరిశుద్ధుడు, నీవే పరిశుద్ధుడు, నీవే పరిశుద్ధుడు, నీవే గొప్ప దేవుడు దేవా. నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఘనత. మన జీవితంలో ఒక రోజు కూడా దేవుడు మాకు దయచేసి ఆత్మతో సత్యముతో దేవాని దేవునికి స్తుతి స్తోత్రము కృతజ్ఞతలు అర్పించడానికి దేవుడు మాకు మంచి అవకాశము దయచేసిన కాబట్టి సంతోషం కలిగిన హృదయంతో, కృతజ్ఞత కలిగిన హృదయంతో అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజు ఉదయ కాలంలో దేవుడు సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా మన మధ్యలో జక్కపంగుల గారు నిన్న సౌదీ నుంచి ప్రయాణం చేసి నిన్న నైట్ మరి హైదరాబాద్ నుంచి తిరిగి ఇక్కడికి రావడానికి దేవుడు కృప దయచేసాడు. 2 years నుంచి సౌదీలో వారు జాబ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఇదే విధంగా ఆరాధన అటెండ్ చేయడానికి అక్కడ అవసరం లేదు, కానీ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఎల్లప్పుడూ మన సంఘం కూడా ప్రార్థన చేస్తున్నారు. అద్భుత కార్యాలు దేవుడు చేసిన విధానం చాలా మంచిది. ఈరోజు ఎనివే యాక్చువల్లీ లాంగ్ అవర్స్ ఫ్లైట్ జర్నీ అయిన తర్వాత అందరూ రెస్ట్ కావాలి చెప్తారు, కానీ అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చిన తర్వాత రెడీ చేసి చర్చిలో రావడానికి మన అందరినీ చూడడానికి అదే విధంగా సహోదరుడు అజిత్ కేరళ నుంచి సోదరుడు పాట వచ్చాడు. మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. ఈ రోజు దేవుడు మాకు ఏర్పాటు చేసిన దినము, దేవుడు సన్నిధి ఉల్లాసించడానికి, ఆనందించడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశము. అదేవిధంగా ఉత్తరాది మమ్మీ కసిన్ ఇద్దరు తమిళనాడు నుంచి వారి కూడా వచ్చాడు, చాలా సంతోషం. లాంగ్వేజ్ ప్రాబ్లం, కానీ దేవుడు మన హృదయం చూసిన దేవుడు. గాడ్ నోస్ అవర్ నగర్కి ఇక్కడ గాడ్ విల్ హెల్ప్ యూ. అవర్ గాడ్ ఇస్ ఎ మిరకల్ వర్కర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సండే స్కూల్ పిల్లల ముందుకు వచ్చి
ఒక మంచి పాట పాడతారు, తర్వాత వాక్యం చెప్తారు, తర్వాత సాక్షి చెప్పడానికి దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఉపకారము ప్రస్తావించడానికి మీకు కూడా అవసరం ఉంది. అందరినీ ఆశీర్వదించండి కాక. Trust in the Lord with all your heart. Do not lean on your own understanding. Proverbs 3:5. Amen. For you created in my inmost being. You knit me together in my mother's womb. I praise you, for I am wonderfully and fearfully made. Your works are wonderful. I know that full well. Psalms 139 verses 13 and 14. Amen. ప్రార్థన
చేయండి. పరిశుద్ధ తండ్రి నమ్మగలిగిన దేవుడు అనేక వందనాలు. ముఖ్యంగా సంఘస్థుల పిల్లల కొరకు ప్రార్థన చేసుకున్న దేవా, అందరికీ ప్రత్యేకమైన జ్ఞానము, వివేకము దయచేయండి. మంచి ఆరోగ్యం, అభిషేకము, వరాలు, బలాలు, ఆత్మఫలాలు దయచేయడానికి ప్రార్థన చేసుకున్నాం దేవా. మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయండి. మీ కాపాడదల సంరక్షణ తోడుగా ఉండడానికి ప్రార్థన చేసుకున్నాం దేవా. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. ఎవరైనా సాక్ష్యం చెప్పే నేను లేదయ్యా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేదయ్యా, నే జీవించినది నీ కృప, ఎక్కించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే, నే జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుండానే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుండానే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా, నీ కృప లేకుండేనే నేను లేను, నీ కృప లేకుండేనే నేను లేను, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుండేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుండేనే నేనేమీ
హల్లెలూయా హల్లెలూయా. అందరూ దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. Psalm number 32. కీర్తన 32 కీర్తన Verse 7. 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Psalm number 32 verse 7. Please read in Tamil language. நீர் எனக்கு மறைவிடமாய் இருக்கிறீர், என்னை நீர் இக்கட்டுக்கு விலக்கி காத்து இரட்சணிய பாடல்கள் என்னை சூழ்ந்து கொள்ளும்படி செய்வீர். Hallelujah. సంతోషం ఉన్నవారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. The main message of the Psalm number 32, that is the blessedness of forgiveness and of trust in God. ఎవరు దేవుని మీద నమ్మిక ఉంచుతారో వారికి క్షమాపణ ఉంటుంది, అలాగే వారికి దీవెన ఉంటుంది అనేటువంటి అంశము ఈ 37 కీర్తన భాగమై ఉంటా ఉంది. Each and every word is a powerful message for the people of God. కనుక దేవుని ప్రజలకి ఈ వాక్యం ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైన సందేశమై ఉంటా ఉంది. But today we are going to meditate verse 7. అయితే ఈ దినము 7వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. Bible says, వాక్యం చెప్తా ఉంది, you are my hiding place. నా దాగు చోటు నీవే. You are my hiding place. నీవే నా దాగు చోటు. This is a psalm of David. When he meditated and worshiped Lord, he said, Lord, you are my hiding place. దావీదు రాసిన కీర్తన భాగము దేవుని యందు ఆయన ఆరాధన చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ నాకులో ఒక మాట వచ్చింది, ఏమనంటే నీవే నా దాగు చోటు. This morning, Spirit of God speaking to everyone. God is our hiding place. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క దాగు చోటు. What is the need of the hiding place? కనుక దాగు చోటు యొక్క అవసరత ఏమిటి? What is the purpose of hiding place? కనుక దాగు చోటు యొక్క ఉద్దేశం ఏమిటి? So why does people are hiding? ఎందుకంటే ప్రజలు దాగు చోటుకు ఎదుగుతా ఉంటారు. Whenever the enemies are coming, ఎప్పుడైతే శత్రువులు వచ్చినప్పుడు, challenging situations are coming, సవాళ్ళతో కూడిన స్థితిగతులు వచ్చినప్పుడు, opponents are coming, మన వ్యతిరేకతలు మనకు వచ్చినప్పుడు, troubles are coming. ఇబ్బందులు వచ్చినప్పుడు, Spiritual people, they are not hopeless people. కనుక ఆత్మ సంబంధ ప్రజలు ఏమాత్రం నిరీక్షణ లేని వారు కాదు. They are very hopeful people. వాళ్ళందరూ కూడా చాలా నిరీక్షణ కలిగిన వారే ఉంటూ ఉన్నారు. Because Bible says God is our hiding place. ఎందుకంటే పరిశుద్ధం చెప్తోంది మన దేవుడే మన దాగు చోటు. Those who are trust upon God, ఎవరు దేవుని నమ్మిక ఉంచుతూ ఉన్నారో, looking to the face of the Lord, ఎవరు ప్రభు ముఖం చూస్తూ ఉన్నారో, they are not ashamed. వారు ఏమాత్రం సిగ్గుపడరు. They will become more radiant. వాళ్ళు ఎంతో ప్రకాశవంతులు అవుతారు. God will never forsake us. దేవుడు మనల్ని విడువాడు. God will never forget us. దేవుడు మనల్ని ఎడబాయడు. God is able at anywhere, at any time. ఏ స్థలంలోనైనా ఎక్కడున్నా కూడా దేవుడు సమర్థంగా Our God is a faithful God. మన దేవుడు నమ్మదగిన దేవుడు. He will do the miracle for us. మనకు ఒక అద్భుతం చేస్తారు. We are not seeing His hand, ఆయన హస్తం but చూడలేనప్పటికీ still His hand is working for us. ఇప్పటికైనా అద్భుత హస్తం మనకు పనిచేస్తా David ఉంది. says, God is my hiding place. దావీదు చెప్తున్నాడు కదా, దేవుడు నా దాగు చోటు. We are moving under the greater glory of మన God. దేవుడు గొప్ప మహిమ కింద వెళ్తూ ఉన్నాం. The presence of God always covering and protecting us. ప్రభువు సన్నిధి ఎల్లప్పుడూ మనకు కమ్ముకొని కాపాడుతుంది. Today morning, one lesson I taught my Sunday school children. ఉదయకాలం ముందు సండే స్కూల్ పిల్లలకు ఒక పాట నేర్పించాను. When the Syrian king came against the prophet Elisha, ఎప్పుడైతే సిరియా సైన్యమంతకుడు ఎలీషాకి వ్యతిరేకంగా కూడినప్పుడు, whatever things decision he has taken in his bedroom, in the prayer of Elisha, he knows everything very clear. అయితే సిరియా రాజు ఏదైతే తీర్మానం తీసుకుంటున్నాడో రహస్యంగా అవన్నీ కూడాను ఎలీషా యొక్క ప్రార్థన గదులు ఎలీషాకి దేవుడు చెప్తా ఉన్నాడు. Then he informing to the king of Israel, ఆ తర్వాత ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజుకి వర్తమానం and they are పంపిస్తున్నాడు. taking the decision. ఆ రాజు ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. This incident has been recorded in the Bible, 2 King chapter 6 verse 8 onwards. 2 రాజుల 6:8 వచనంలో ఈ సంఘటన అంతా రాయబడి ఉంది. So the Syrian king, he had a doubt. కానీ అసిరియా రాజుకు ఒక సందేహం వచ్చింది. He called each and every servants. కనుక తనకున్న సేవకులను సైన్యాధిపతులందరినీ పిలిచాడు. He called every officials. ప్రతి ఒక్క పై ఉన్నత అధికారులు పిలిచాడు. And he said, someone
informing my decision to the enemy side. కొంతమందిని ఆలోచన అంతా కూడాను నా శత్రువుకు తెలియపరుస్తున్నాడని చెప్పాడు. Among you someone leaking every information from my bedroom. కనుక నా రాష్ట్రగతిలో నేను అనుకున్న ఆలోచన మీరు ఎవరో అవన్నీ చెప్తా ఉన్నారు. Servant he came and he said, అప్పుడు ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, no master, కాదు సార్, in the land of Israel, ఇశ్రాయేలు దేశంలో there is a prophet. ఒక ప్రవక్త ఉన్నాడు. His name is Elisha. ఆయన పేరు ఎలీషా. He is an anointed person. ఆయన అభిషేకం పొందిన వ్యక్తి. While he is praying, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు God will reveal everything into his prayer room. తన ప్రార్థన గదిలో సమస్తము దేవుడు దానికి తెలియపరుస్తూ ఉన్నాడు. Whatever things you are speaking or you are taking in your bedroom, ఏదైతే మీ బెడ్రూమ్ లో మాట్లాడుతున్నారు, at another country, వేరే దేశంలో Elisha, he could hear, he could listen, he could attain. కనుక అదే సమయంలో ఎలీషా వినగలుగుతున్నాడు, చూడగలుగుతూ ఉన్నాడు. Then he became more shocked. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. Suddenly he sent one big army with the horse and chariots వెంటనే రథములను గుర్రముల చేత ఒక పెద్ద సైన్యాన్ని పంపించాడు. to get Elisha, ఎలీషాను పట్టుకోవడానికి, destroy him, ఆయన నాశనం చేయడానికి, kill him, చంపడానికి. when the army surrounded nearby Elisha house, ఎప్పుడైతే ఆర్మీ అంతా కూడా సైన్యం అంతా కూడాను ఎలీషా పర్వతం చుట్టూ early వచ్చినప్పుడు morning, one of the attendant of Elisha, he woke up when he saw that the army, the total enemies are covered that mountain. ఉదయమైనప్పుడు ఒక సేవకుడు బయటకు వచ్చి చూసేసరికల్లా ఈ సైన్యం అంతా కూడా నా పర్వతం చుట్టూ ఉండడం చూసి జడిసిపోయాడు. He cried out అది కట్టెలు కాల్స్తా ఉన్నాడు. very loud voice. చాలా గట్టిగా స్వరంతో He asked to his master Elisha, ఎలీషా కలుగుతున్న బోధకుడా అని, master, what we can do? బోధకుడా ఇప్పుడు ఏం చేయాలి? Elisha, he don't have any fear. ఎలీషా ఎటువంటి భయం లేదు. He knows that God is my hiding place. ఎందుకంటే దేవుడు నా దాగు చోటు అని తెలుసు. He don't have any fear. ఆయనకి ఎటువంటి భయం లేదు. Then he starts to pray to the Lord. అప్పుడు దేవుని ప్రార్థన మొరపెట్టాడు. What he prayed? ఆయన ప్రార్థన చేశాడు, Lord, open my servant eyes. నా సేవకుని కళ్ళు తెరవండి. God accepted his prayers. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. Then when God opened the eyes of Elisha's servant, ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసినప్పుడు, యేసు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవబడినప్పుడు he saw ఆయన that చూస్తా ఉన్నాడు, many chariots of fire, many horses are surrounded by Elisha. ఎలీషా చుట్టూ తన పర్వతం చుట్టూ కూడాను అగ్ని రథముల చేత దేవుడి సన్నిధిలో ఉండడము కళ్ళారా చూశాడు. And he said one thing, అప్పుడు మాట చెప్తూ ఉన్నాడు, more than them, వారికంటే కూడాను we are covered by the angelic army. మన దేవదూతల సైన్యంతో కప్పబడి ఉన్నాము. Hallelujah. Hallelujah. Today I would like to say to ఈ you, మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. we are covered by the presence of God. ఒక సన్నిధి చేత మనం కప్పబడి ఉన్నాము. We are covered by the angels of God. దేవునికి దేవదూతల చేత కప్పబడి The ఉన్నాము. living God always with us. జీవులు ఎల్లప్పుడూ మనతో పాటు When the ఉన్నారు. enemies are coming, శత్రువులు వచ్చినప్పుడు, when the threatenings are coming, తట్టం వచ్చినప్పుడు, challenging situations are coming, సవాలుతో కూడిన స్థితిగతులు వచ్చినప్పుడు God will never forsake us. పిల్లలను విడువడు. God will never protect us. God will protect us. కాపాడుతాడు. We are living in the midst of the mighty hand of God. దేవుడు అద్భుత హస్తము మధ్యలో ఉంటూ ఉన్నాం. The angels always protecting us. దేవతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. Do not worry about the present situation. పరిస్థితులు ఏమంత భయపడవద్దు. God is our hiding place. దేవుడే మన దాగు చోటు. Do not trust upon any person. ఏ వ్యక్తి మీద నమ్మకం ఉంచవద్దు. Do not trust upon any power of the ఏ mankind. ఒక్క మనుషుల శక్తి మీద ఆధారపడవద్దు. 100% 100% trust upon the living God. జీవ దేవుని మీద నమ్మకం ఉంచు. Trust upon your Creator. నీ సృష్టికర్త మీద నమ్మకం ఉంచు. Trust upon your నీ Savior. రక్షకుడి మీద నమ్మకం ఉంచు. He will never forsake ఆయన you. నిన్ను విడువడు. He will never forget you. ఎడబాయడు. He is our hiding ఆయన place. మన దాగు చోటు. He will send His glory. ఆయన పంపిస్తాడు. He will send His mighty angels. అద్భుతాలను పంపిస్తాడు. He will release His mighty power. ఆయన సన్నిధిని కాపాడుతుంది. Every kind of enemies attack. ప్రతి శత్రు దాడి నుండి కూడా, Every kind of satanic forces. శత్రు దాడి నుండి It will leave from you. ఆయన కాపాడుతుంది. You are under the covering of the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కింద నువ్వు దాచబడి ఉన్నావు. His blood is a living ఆయన blood. రక్తము సజీవమైన రక్తము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Elisha, servant looking. ఎప్పుడైతే ఎలీషా సేవకు చూసినప్పుడు That mountain totally covered by the chariots, hordes and chariots of ఆ fire. పర్వతం అంతా కూడా అగ్ని రథముల చేత దేవుని సైన్యం చేత నింపబడింది. Enemies cannot do anything. శత్రులు ఏమీ చేయలేరు. We don't have any fight against any fleshly man. ఏ శరీర నరమారుతం ఏమది పోరాటం లేదు మనకి. We have the fight in the realm of spirit. ఆత్మలోకంలో
వారితో మనకు పోరాటము. We don't have any fleshly fighting. కనుక శరీరంతో మనకు పోరాటం లేదు. Our fight is a spiritual war. మన యుద్ధం అంతా ఆత్మీయ యుద్ధము. Hallelujah. Hallelujah. In the realm of spirit. ఆత్మలోకములో. Here the word of God says, వాక్యం చెప్తా ఉంది, you are my hiding place. నీవే నా దాగు చోటు. And you preserve me from trouble. శ్రమల నుండి నిన్ను రక్షించెదవు. How many of you believe the word of God? ఎంతమంది వాక్యం నమ్ముతూ ఉన్నారు? How many of you believe the word of ఎంత God? వాక్యం నమ్ముతూ ఉన్నారు? You have to set your mind, God is my hiding place. కనుక మీ మనసు ఇలా నిలుపుకో, దేవుడే నా దాగు చోటు. God will preserve me from each and every trouble. ప్రతి శ్రమల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. This is unchanging word. ఎన్నడూ మారని మాట. It is a living word. జీవగల మాట. This word is living and active. వాక్కు బలమైన సజీవమైనది. It is more sharper than any other double-edged sword. This word is ready to do the miracle for your life. This word is ready to open the doors for your children. This word is enough to secure your family. This word is enough to survive from every trials and problems. This morning God is moving in front of you. From all of your trouble. From all of your trouble. God is going to preserve you. విశ్వాసం ఉన్నవారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. God is going to preserve you. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. Holy Spirit is speaking to someone. పరిశుద్ధ కొంతమంది మాట్లాడుతున్నాడు. Hallelujah. 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 Within 48 hours. 48 గంటల్లో. Within 48 hours. 48 గంటల్లో. God is going to preserve you from every trouble. ప్రతి ఇబ్బందిని రక్షిస్తాడు. Whatever kind of issues are coming against you. ఏది వ్యతిరేకం వస్తున్నాయో. What type of issues are coming against you. ఎటువంటి వ్యతిరేక స్థితిగతులు వచ్చినా. Maybe it will seem like a big mountain. పెద్ద పర్వతాలు ఉన్నా కూడాను. But when the hand of God is moving for you, every problem like a mountain is going to displace in front of your ways. మార్గాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. God is going to make a secure life. దేవుని జీవితంలో కాపాడుతాడు. God is going to establish your life. దేవుని జీవితం స్థిరపరుస్తాడు. From every trouble. ప్రతి శ్రమల నుండి. From every trouble. ప్రతి ఇబ్బందుల నుండి. Not only from one problem. ఒక సమస్య నుండి కాదు. Not only from one issue. From all of your trouble. ప్రతి సమస్యల నుండి. God is going to preserve you. దేవుడు కాపాడుతాడు. Hallelujah. హల్లెలూయా. Amen. Hallelujah. Hallelujah. I have the confidence. నాకు నిశ్చయత ఉన్నది. I have the confidence. నాకు ధైర్యం ఉంది. Hebrew chapter 10 verse 35 says, therefore do not throw away your confidence. 10 ఏమైనా మాట్లాడుతున్నాడు. నీ ధైర్యాన్ని పారవేయవద్దు. Do not throw away your confidence. నీ ధైర్యం విడిచిపెట్టవద్దు. They will try to losing our confidence. సాతాను మన ధైర్యం విడిచిపెట్టి చూస్తాడు. The Bible says, వాక్యం చెప్తుంది, therefore do not throw away your confidence. కాబట్టి నీ ధైర్యం విడిచిపెట్టవద్దు. What is our confidence? మన ధైర్యం ఏమిటి? Our confidence is Jesus is with us. మన ధైర్యం మనలో యేసు ఉన్నాడనేది. What is our confidence? మన ధైర్యం ఏమిటి? God is with us. That is our confidence. దేవుడు మనతో ఉన్నాడు. అదే మన ధైర్యము. Hallelujah. హల్లెలూయా. Here David saying, Lord, you are my hiding place. దావీదు చెప్తున్నాడు, నీవే నా దాగు చోటు. You are my hiding place. నీవే నా దాగు చోటు. And not only that, అంత మాత్రం కాదు కానీ you preserve me from trouble. శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించేదవు. And the next word, తర్వాత వచనము, and you surround me with the songs of deliverance. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. సంతోషంతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. One word is enough for our supernatural miracle. మన జీవితంలో మానవ అతీతమైన అద్భుత కార్యం జరగడానికి దేవుని ఒక మాట చాలు. One word is enough for our miracle healing. మన అద్భుతమైన స్వస్థత కొరకు దేవుని యొక్క ఒక్క మాట చాలు.
Maybe in front of you there is no more opportunity. ఒకవేళ మన ముందు ఎటువంటి అవకాశం లేకపోవచ్చు. Maybe in front of your eyes there is no more opportunity. మీ కళ్ళ ముందు ఎటువంటి అవకాశాలు కనబడకపోవచ్చు. Maybe according to your present situation there is no more hope. మీ ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి నిరీక్షణ లేకుండా ఉండవచ్చు. That is external things. అది బయట కనబడే విషయాలు. But don't forget, అయితే మర్చిపోవద్దు, whenever people become against you, ఎప్పుడైతే ప్రజలు మీకు వ్యతిరేకంగా మారినప్పుడు, situation become against you, పరిస్థితులకు వ్యతిరేకంగా మారినప్పుడు, atmosphere become against you, వాతావరణానికి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, God is with you. దేవుడు నీతో ఉన్నాడు. He will preserve you from all of your troubles. ఈ శ్రమలన్నిటిలో నుండి కూడాను ఆయన నిన్ను రక్షిస్తాడు. Do not trust upon any human ఏ being. మనుషుల మీద నమ్మకం ఉంచవద్దు. We cannot believe any ఏ mankind. మనుషులు నమ్మలేము. One day they will change their words. ఒకరోజు వారి మాటలు మార్చేస్తారు. One day they will change their character. వారి స్వభావం మార్చేసుకుంటారు. They will change their decision. వారి తీర్మానాలు మార్చుకుంటారు. Even we cannot trust upon our relatives. మన బంధువుల మీద కూడా నమ్మకం We ఉంచలేము. cannot trust upon our blood relation. మన రక్త సంబంధుల మీద నమ్మకం We ఉంచలేము. cannot trust upon anyone in the society. సమాజంలో ఏ ఒక్కరు నమ్మకం ఉంచలేము. We cannot trust upon our government. మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంచలేము. We cannot trust upon anything. దేని మీద నమ్మకం ఉంచలేము. 100%. అయితే 100% 100% we can trust upon God. నమ్మకం ఉంచవచ్చు. Our God is a faithful God. నమ్మకమైన దేవుడు. He will never change His faithfulness. దేవుడి నమ్మకత్వం His మార్చుకోడు. faithfulness is an everlasting faithfulness. నమ్మకత్వం ఆయనది. He will never forsake us. ఆయన విడువడు. He will never forget you. ఆయన ఎడబాయడు. He will leave you. అన్నిటికీ నిలిచాడు. What Jesus Christ said, వాక్యం చెప్తుంది. I will be with you up to the end of this world. సదా మీకు తోడుగా ఉంటాను. From all the trouble, అన్ని శ్రమల నుండి God will preserve you. దేవుని కాపాడుతాడు. Faith Harvest Church members, వేద సంఘస్థులారా, every family, ప్రతి కుటుంబమా, listen the voice of దేవుని వాక్యం God. వినండి. God is your hiding place. దేవుని దాగు చోటు. God is your hiding place. దేవుని దాగు చోటు. He will preserve you from all of your troubles. శ్రమలన్నిటి నుండి రక్షిస్తాడు. I cannot preserve you. నేను కాపాడలేను. I cannot save you. నేను రక్షించలేను. But my God is a faithful God. నా దేవుడు నమ్మదగిన From దేవుడు. generation to generation, He is a faithful God. తరం వెంబడి తరం నమ్మదగిన వాడు. He will preserve you. ఆయనను కాపాడుతాడు. He will deliver ఆయనను you. విడిపిస్తాడు. He will do the miracle for you and నీ I. జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. The Bible says, "You are my hiding place. నీవు నా దాగు చోటు. You preserve me from trouble, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించేదవు. and you surround me with songs of deliverance." విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Amen. హల్లెలూయా. You surround me with the songs of deliverance. విమోచన గానములతో ఆయనను ఆవరిస్తా ఉన్నాడు. With the prophetic and anointing, I would like to say to you, ప్రవచన అభిషేకం మీద మాట్లాడుతూ ఉన్నాను. because of this word, ఈ యొక్క మాటను బట్టి this week, ఈ వారంలో God will do the miracles in your life. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. Before you are coming next Sunday worship, వచ్చే ఆరాధన వచ్చే ముందు this word will accomplish many miracles in your life. ఈ వాక్యం మీ జీవితంలో అనేక కార్యాలను పూర్తి చేస్తుంది. This word will open the doors for your life. మీ జీవితానికి దేవుని వాక్యం ద్వారా తెరుస్తుంది. This word will open the doors for your children. మీ పిల్లల కొరకు ఈ వాక్యం ద్వారా తెరుస్తుంది. Maybe there is no any opportunity. ఎవరి అవకాశం లేకపోవచ్చు. Maybe there is no any chance. అవకాశం But లేకపోవచ్చు. this word will create the opportunity for your ఈ generation. వాక్యం మీ తరానికి అవకాశం సృష్టిస్తుంది. Hallelujah. హల్లెలూయా. This word is a living and active word. ఈ వాక్యం బలమైన సజీవమైన వాక్యము. You are going to surround with many songs of deliverance. కాబట్టి మీరు విమోచన గానములతో దేవుడు మీకు కప్పుతాడు. Multiple deliverance God will do in our life. అనేక రకాల విడుదల దేవుడు మీ జీవితంలో చేస్తాడు. Supernatural miracle God will do in our life. మానవ అతీతమైన అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. Every troubles, ప్రతి ఇబ్బందుల నుండి, every challenging ప్రతి situation, సవాలు స్థితిగతుల నుండి, challenging experience, సవాలు అనుభవాల నుండి, every threatening ప్రతి words, భయపూరిత మాటల నుండి, every kind of fearful ప్రతి words, భయపెట్టే మాటల నుండి, every powerful challenging situation, శక్తివంతమైన సవాలు స్థితిగతుల నుండి God will change with a few seconds. దేవుడు కొద్ది క్షణాల్లోనే మార్చివేస్తాడు. Just believe. నమ్ము చాలు.
Just believe the word of God. దేవుని వాక్యం నమ్ము చాలు. Believe the word of దేవుని God. వాక్యం నమ్ము. Set this word in your mind. ఈ మీ మనసులో వాక్యం నిలుపుకో. God is my hiding place. దేవుడే నా దాగు చోటు. From all of my trouble He will preserve నా me. శ్రమలన్నిటిలో నన్ను రక్షిస్తాడు. And also He surround me with His songs of అలాగే deliverance. విమోచన గానములతో ఆయన నన్ను ఆవరిస్తాడు. Then verse 8. 8వ వచనంలో After the deliverance, విడుదల తర్వాత, after the miracle, అద్భుతం తర్వాత, after the supernatural miracle, మార్గతీత అద్భుత కార్యం జరిగిన there తర్వాత is no permission for us to live according to our will. మన ఇష్టానుసారం జీవించడానికి అనుమతి లేదు. అలా చేయాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలి. The next word says, verse 8. Please read in Telugu. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. అది చాలా కండిషన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్. What the word of God says? వాక్యం చెప్తా ఉంది, I will instruct you. నీకు ఉపదేశము చేసేదను. What saying this word? వాక్యం చెప్తా ఉంది, God speaking the word. దేవుడు God saying, దేవుడు చెప్తున్నాడు, I will instruct you. నీకు ఉపదేశము చేసేదను. You don't go according to your will and desire. నీ ఇష్టం చొప్పున, నీ చిత్తం చొప్పున వెళ్ళకూడదు. నీ చిత్తానుసారంగా కాదు. ఆమేన్. నీ చిత్తానుసారంగా కాదు, నా చిత్తానుసారంగా నడవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ శరీర ఇచ్ఛానుసారంగా కాదు, మీకు మీ మైండ్ లో ఉన్న రీతిలో కాదు, దేవుడు నేర్పించిన రీతిలో, దేవుడు చూపించిన మార్గములో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. What the word of God says, I will show you my way. నేను నీ మార్గం నీకు చూపిస్తాను. I will instruct you. నీకు ఉపదేశం చేస్తాను. So we have many instructors and instruction. కానీ అనేక ఉపదేశం ఇచ్చేవారు, ఉపదేశాలు మనకు ఉంటూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. According to the biblical teaching, వాక్యానుసారమైన బోధ ప్రకారము we have 4 major instructors. మనకి నలుగురు ప్రధానమైనటువంటి ఉపదేశకులు ఉన్నారు. Forgetting the idea, you think about gym. కానీ జిమ్ చూడండి, ఒక ఆలోచన కావాలి. Every gym, the bodybuilding gym, there is an instructor. కనుక ప్రతి జిమ్ లో కూడాను ఆ జిమ్ ఎలా చేయాలో నేర్పించేవాడు ఒకడు ఉంటాడు. Bodybuilding machines are there. కనుక అనేక మిషన్లు ఉంటూ ఉన్నాయి. But without the guidance or help of instructor, కనుక ఉపదేశించేవాడు లేకుండా, if anyone using that bodybuilding equipments, it will create wrong consequence in our human ఒకవేళ body. తప్పుగా ఒకవేళ ఏ మిషన్ వాడామనుకోండి, మన శరీరంలో వేరు వేరు రకాలైన ఇబ్బందులు తీసుకొస్తాయి. So instruct is very important. కనుక ఉపదేశకుడు చాలా ప్రాముఖ్యం. Instructors and instructions both are very important for our spiritual. మన ఆత్మీయ జీవితానికి ఉపదేశకుడు, ఉపదేశాలు చాలా ప్రాముఖ్యమైనది. According to the Bible, వాక్యానుసారంగా we have 4 major instructors. నలుగురు ప్రధానమైన ఉపదేశకులు ఉన్నారు. The first instructor is Holy Spirit. మొదటి ఉపదేశకుడు పరిశుద్ధాత్మ దేవుడు. Hallelujah. Hallelujah. What Jesus Christ said, యేసుక్రీస్తు ఏం చెప్పారు? when Holy Spirit comes upon you, పరిశుద్ధ మీ మీదకి వచ్చినప్పుడు He will teach you all the truth of God. దేవుని సమస్త సత్యాన్ని మీకు బోధిస్తాడు. He will help you. ఆయన మీకు సహాయం He చేస్తాడు. will counsel you. ఆయన మీకు తీర్మానం The చేస్తాడు. first instructor is our Holy Spirit God. మొదటి ఉపదేశకుడు పరిశుద్ధాత్మ దేవుడు. Second instructor is the Word of God. రెండో ఉపదేశము మనకు దేవుని వాక్యము. The Word is a good instructor. కానీ వాక్యం మంచి ఉపదేశకుడు. Whatever things we should do, we should not do. Everything Word will teach us. ఏదైతే మనం చేయాలి, ఏది చేయకూడదు అవన్నీ కూడాను వాక్యం చక్కగా నేర్పిస్తుంది. The third ఆ instructor, మూడో ఉపదేశకుడు, that is our conscience. అది మన మనస్సాక్షి. Hallelujah. హల్లెలూయా. Fourth instructor, నాలుగో ఉపదేశకుడు, that instructor is your pastor. అది నీ యొక్క సంఘ కాపరి. Hallelujah. This is a big subject. Today I don't want to explain that topic. ఇది పెద్ద వాక్ సందే So these are the 4 major instructors in the Bible. బైబిల్ ఈ నాలుగు ప్రధాన ఉపదేశాలు For ఉన్నాయి. every believer, ప్రతి విశ్వాసికి, for every servant of ప్రతి God, దేవుని సేవకుడికి, for every person, ప్రతి వ్యక్తికి they need 4 instructors. ఈ నలుగురు ఉపదేశకులు కావాలి. Can I remind you? మరి జ్ఞాపకం First చేస్తున్నాను. instructor is Holy Spirit మొదటి God. ఉపదేశకుడు పరిశుద్ధాత్మ దేవుడు. Second instructor is our the Word of రెండో God. ఉపదేశకుడు దేవుని యొక్క వాక్యము. Third instructor is our conscience. మూడవది మన మనస్సాక్షి. Fourth instructor is our spiritual father or pastor. నాలుగోది మన ఆత్మీయ తండ్రి లేకపోతే మన సంఘ కాపరి. This is the system of God. దేవుని యొక్క విధానం ఇది. Here the Word of God ఇక్కడ వాక్యం says, చెప్తా ఉంది, I will instruct you and teach you in the way which you should go.
నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. Hallelujah. I will instruct you and teach you in the way which you should go. నీకు ఉపదేశం చేసేదను, నీకు బోధించేదను, నువ్వు ఏ మార్గంలో ఆ మార్గం When గురించి. the instruction coming from instructor, ఎప్పుడైతే ఉపదేశకుడు వచ్చినప్పుడు first of all we will feel it is very difficult. అది ముందుగా అది చాలా కష్టంగా ఉన్నట్టుగా It అనిపిస్తుంది. is very difficult task to obey and follow. ఆ మాటలు లోబడి చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది. And when the instructor teaching us, ఎప్పుడైతే ఉపదేశం బోధించినప్పుడు first of all we will feel, oh, it is very difficult to understand. కానీ అది అర్థం చేసి చాలా కష్టమని అనిపిస్తుంది ముందు. Instruction and teachings both are very difficult to కానీ understand. ఉపదేశం బోధించడం అది చాలా కష్టమని అర్థం But when చేసుకోవడానికి. we receiving instruction ఎప్పుడైతే ఆ ఉపదేశం పొందుకున్నప్పుడు and also receiving the teaching, అలాగే బోధ కూడా పొందుకున్నప్పుడు after receiving again and again and again, మరలా ఉపదేశాన్ని బోధ పొందుతూ one ఉండగా day we will become one of the instructor for others. మనం కూడా ఇలా వింటూ ఒక రోజు ఇతరులకి మనం కూడా ఒక ఉపదేశకుడు లాగా మారిపోతాం. Hallelujah. 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 One day we will become one instructor for others. మనం కూడా ఒక దినాన్ని ఇతరులకి బోధ చెప్పేవారుగా Here మారుతాం. the word of God says, వాక్యం చెప్తుంది, I will instruct you and teach you in the way which you should go. నీ ఉపదేశం చేసేదాన్ని నీవు నడుస్తున్న మార్గం నీకు బోధించేదను. Hallelujah. Hallelujah. Holy Spirit are always with us. వస్తే ఎల్లప్పుడు మనతో పాటు The ఉంటారు. word of God always with us. దేవుని ఎల్లప్పుడు మనతో పాటు The ఉంటారు. conscience of our God always with us. కనుక దేవుని మనస్సు ఎల్లప్పుడు మనతో Our పాటు ఉంది. spiritual father always with us. ఆత్మీయ తండ్రి ఎల్లప్పుడు మనతో పాటు ఉన్నారు. How much you know and understand about, how did you getting the understanding about the need of instructor, ఎలాగా మీరు ఉపదేశం యొక్క అవసరం ఎలాగా మీరు అర్థం the చేసుకుంటారు? value of the pastor, పాస్టర్ యొక్క విలువ ఎలా తెలుసుకుంటారు? the importance of one spiritual ఒక father, ఆత్మీయ తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎలా మీరు the తెలుసుకుంటారు? importance of one spiritual mentor. ఒక ఆత్మీయ నడిపింపుని ఎలా మీరు తెలుసుకుంటారు? This is a system of ఈ God. దేవుని యొక్క విధానమే ఉన్నది. Hallelujah. Hallelujah. These four instructors always they will teach you and they will instruct you for your best spiritual మన life. యొక్క ఆత్మీయ మంచి జీవితం సాగిపోవడానికి నలుగురు ఉపదేశకులు ఎల్లప్పుడూ మనల్ని బోధిస్తూ నడిపిస్తూ ఉంటారు. And the word says, I will counsel you with my eye upon you. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. I will counsel you. నీకు ఆలోచన చెప్పేదాను. So we need counseling. మనకి కౌన్సిలింగ్ కావాలి. మనకి We don't want any psychological counseling. సైకాలజీ గురించి ఆలోచన మనకు అవసరం లేదు. We don't want any kind of personality development preachers or teachers. కానీ వ్యక్తిగతంగా ప్రభావితం చేసేటువంటి ఒక బోధ మనకు అవసరం లేదు. But we need very best counselor. మనకి మంచి ఆలోచన చెప్పేవాడు కావాలి. Who is our counselor? మన ఆలోచన చెప్పేవాడు ఎవరు? Our counselor is Holy Spirit. ఆలోచన చెప్పేవాడు మన పరిశుద్ధాత్మ దేవుడే. He always counsel us. ఆయన ఎల్లప్పుడూ మనకి ఆలోచన చెప్తూ He ఉంటాడు. is our best ఆయన counselor. మంచి ఆలోచించేవాడు. In front of him, ఆయన ముందు you can open your heart. మీ హృదయం అంతా తెరవవచ్చు. In front of him, ఆయన ముందు you can share all of your నీ problems. సమస్యలన్నీ కూడా ఆయన ముందు మీరు చెప్పవచ్చు. In front of him, ఆయన ముందు you can share all of your feeling. నీ ఫీలింగ్స్ అన్ని చెప్పవచ్చు. He will accept you. ఆయన నిన్ను అంగీకరిస్తాడు. He will counsel you. ఆయన నీకు మంచి ఆలోచన చెప్తాడు. He will comfort you. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. He will strengthen you. ఆయన నీకు బలమిస్తాడు. Maybe human being they are not willing to hear from you. ఒకరిని మాటలు వినడానికి మనుషులు ఇష్టపడకపోవచ్చు. Maybe they don't like your feeling or emotion. లేకపోతే నీ ఉద్రేకాన్ని నీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. Maybe they are not willing to listen or hear your నీ suffering. శ్రమలు వినడానికి వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. But this counsel is not like that. అయితే ఈ person. ఆలోచన చెప్పాడు ఆ రీతిగా కాదన్నమాట. He will stay with you ఆయన నీతో పాటు ఉంటాడు all the time, అన్ని సమయాలలో. all the days of your suffering. నీ శ్రమల దినాలన్నిటిలో He is ready to listen from you. నీ బాధ వ్యక్తం చేస్తుండగా వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Whatever things you are asking, ఏదైతే మీరు అడుగుతారో, sharing, పంచుకుంటారో, tell it to him. ఆయనకి చెప్తారో He will listen. ఆయన వింటాడు. And also hear. ఆయన వింటాడు. And he will strengthen you. అలాగే నీకు బలం ఇస్తాడు.
What a loving God is our Holy Spirit. చూడండి ఎంత ప్రేమించే దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. Sometimes we cannot open our heart in front of the people. కొన్నిసార్లు మన ముందున్న వారి ముందు మన హృదయాన్ని తెరిచి చెప్పుకోలేము. Sometimes we cannot share all of our problems to someone. కొన్నిసార్లు మన సమస్యలన్నీ కూడాను ఇతరులతో పంచుకోలేని పరిస్థితి. We cannot share. మనం పంచుకోలేము. But any time and anywhere, అయితే ఏ సమయమైనా ఏ ప్రదేశంలో ఉన్నా in front of Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని ముందు we can open our heart. మన హృదయాన్ని తెరవచ్చు. Just like a mother comforting her child. ఒక తల్లి తన పిల్లలను ఆదరించినట్లు, Just like a father comforting his child. తండ్రి తన కుమారుని ఆదరించినట్లు, More than it, దానికంటే ఎక్కువగా Holy Spirit God will comfort you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణ దయచేస్తాడు. He will counsel you. ఆయనకి మంచి ఆలోచన ఇస్తాడు. Hallelujah. నీకు ఆలోచన చెప్పేదాను. With my eye upon you. నీ మీద నా దృష్టి ఉంచి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. God knows everything about our life. మన జీవితంలో జరుగుతున్న అన్ని కూడాను మన దేవునికి తెలుసు. God knows our situation. మన పరిస్థితులు తెలుసు ఆయనకి. God knows our needs. మన అవసరతలు దేవునికి తెలుసు. He will never forsake us. అని ఎన్నడూ మనల్ని విడువాడు. He will never forget us. అని ఎన్నడూ మనల్ని ఎడబాయడు. Today, this morning, you have to underline this word in your Bible. This 1 week, you have to pray on the basis of this word. Before you are coming to the next Sunday, this word will make many miracles in your life. ఈ పరిశుద్ధాత్మలో ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుని వారమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం మీరు వచ్చినప్పుడు దేవునికి అద్భుత కార్యాలు చేత మీరు సంఘానికి వస్తారు. You are going to experience the presence of God. కనుక ఈ వాక్యం చదివి ధ్యానం చేయగా మీకు పరమ సన్నిధిని అనుభవాన్ని పొందుకుంటారు. You are going to experience what the mercy of God,
what a love of God, and what a counselor. దేవుని యొక్క కరుణ, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క కరుణ ఎలా ఉందో మీరు మీ జీవితంలో ఆయన ఆలోచనలు కూడా మీరు చక్కగా తెలుసుకుంటారు. Everybody close your eyes. అందరూ మీ కళ్ళు మూసుకోండి. Let us pray. Father, I thank for everything. తండ్రి, సమస్తాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for your living word. నీ జీవగల మాటను బట్టి మీకు వందనాలు. Lord, you are our counselor. మీరే మా ఆలోచనకర్త. You are our best friend. మీరే మంచి స్నేహితుడవు. Lord, you are our hiding place. మీరే మా దాగు చోటు. You will preserve us from every trouble. ప్రతి శ్రమలో నుండి మీరే నన్ను రక్షిస్తారు. Thank you for your faithfulness. మీ నమ్మకత్వం బట్టి మీకు వందనాలు. Thank you for your mercy. మీ కరుణ బట్టి మీకు We వందనాలు. glorify your name, Jesus' name we pray. నీకే మహిమ చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Hallelujah. 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 హల్లెలూయా. How many of you have listened to అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసియా. అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసియా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కర్మపై దృష్టి ఉంచినానయ్యా. నీ కర్మపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసియా. అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసియా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని